తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేల విచారణ పూర్తవడంతో మరో 2 ఎమ్మెల్యేల విచారణ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన తర్వాత తుది నివేదికను స్పీకర్ సుప్రీంకోర్టుకు అందజేయబోతున్నారు. మరి పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణ చివరి దశకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు వేగంగా ముందుకు సాగుతుంది. మరో 2 ఎమ్మెల్యేలను స్పీకర్ విచారిస్తే ఫిరాయింపు విచారణ పూర్తయినట్లే. బుధవారం 2 ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గురువారం మరో 2ని విచారించనున్నారు. దీంతో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తవుతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మొదటి నుంచి సీరియస్ గా ఉన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. 3 నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించగా ఆ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపించారు. ఆ నోటీసులకు 8 మంది మాత్రమే స్పందిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయగా మరో 2 ఎమ్మెల్యేలు ఇంతవరకు స్పందించలేదు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు అక్టోబర్ 31తో ముగిసినా ఎమ్మెల్యే విచారణ మాత్రం పూర్తి కాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం మరో 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని స్పీకర్ను ఆదేశించింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్తో విచారణలో వేగం పెంచిన స్పీకర్ గడ్డం శివప్రసాద్ బుధవారం 2 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు. అఫిడవిట్లు దాఖలు చేసిన వారిలో మిగిలింది మరో 2 ఎమ్మెల్యేలు మాత్రమే. వారి విచారణ కూడా గురువారం జరగనుంది. పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు, అరికెపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ గురువారం స్పీకర్ ముందుకు రానుంది. మొత్తం విచారణలో ఇరు వర్గాల వాదనలు విన్న స్పీకర్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ లో మాత్రం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అభిప్రాయాలు, పిటిషన్ వేసిన ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటున్నారు. గురువారంతో ఎమ్మెల్యేలందరి ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తి కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు అందజేసే నివేదికను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు స్పందించని 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠగా మారింది. స్టేషన్ ఖన్పూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఖాయమన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. మరి ఆ 2 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఏం చేయబోతున్నారు? స్పీకర్ డెసిషన్ ఎలా ఉంటుందనేది చూడాలి.